ఈ నెల 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లను ప్రారంభించాలని కూటమి ప్రభుత్వం సంకల్పించిన తరుణంలో క్యాంటీన్లు ఏర్పాట్ల పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. ఈ క్రమంలో గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన అన్న క్యాంటీన్లను పూర్తిగా బాగు చేసి ముస్తాబు చేశారు అధికారులు. కేవలం 5 రూపాయలకే పేదలకు 3 పూటల నాణ్యమైన భోజనం అందించాలని సంకల్పించిన కూటమి ప్రభుత్వం అందుకు అనుగుణంగా పాత అన్న క్యాంటీన్లను తిరిగి అందుబాటులోకి తెస్తుంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న అన్న క్యాంటీన్ల నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దత్తాత్రేయ అందిస్తారు. రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభోత్సవం అవుతున్నాయి. ఈ నెల 15 నుంచి కూడా ఈ అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా తెరుస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే మనం చూసుకుంటే 2018లో సీఎంగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఈ అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా ప్రారంభించిన పరిస్థితి. అయితే 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు టీడీపీ ఓడిపోవడంతో అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా మూసివేశారు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. వీటిలన్నింటినీ కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో. ఇవన్నీ కూడా శిథిలావస్థలానికి చేరిపోయాయి అనమాట. అయితే దీంతో మళ్ళీ 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘన విజయంతో ఈ అన్నింటినీ కూడా మళ్ళీ పునఃప్రారంభించారు. చంద్రబాబు నాయుడు ఆదేశంతో మళ్ళీ అధికారులు వెంటనే ఈ అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా పునరుద్ధరించారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో చూసుకుంటే ఇవన్నీ కూడా శిథిలావస్థలకు చేరిపోయాయి. మొత్తం చాలా పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కూడా మొత్తం దెబ్బతిన్నదని కూడా చెప్పుకోవచ్చు. అయితే చంద్రబాబు నాయుడు గతంలోనే పేద ప్రజలు ఎవరైతే ఉంటారో నిజంగా వారికి ఏదైతే ఫుడ్ విషయంలో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, 5 రూపాయలకే కేవలం ఈ నాణ్యమైన ఫుడ్ వారికి అందించాలనే ఒక ఉద్దేశంతో ఈ అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా ప్రారంభించడం జరిగింది. అయితే దీంతో ప్రభుత్వం ఆడడంతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అన్నింటిని కూడా మూసివేసి నిజంగా శిథిలావస్థలకు చేరుకుని తిరిగి ఇవి ప్రారంభించడంతో జనాలు అంటే ప్రజలు నిజంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా ఆనందంగా ఉందని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే 5 రూపాయలకే నిజంగా భోజనం పెట్టడం నిజంగా చాలా ఆనందంగా ఉంటుంది. ఎవరైతే లేబర్ కానీ లేకపోతే పేద ప్రజలు కానీ కన్స్ట్రక్టర్లు కానీ లేకపోతే చిరు వ్యాపారస్తులు కానీ మధ్యాహ్నం భోజనం తెచ్చుకోలేని పరిస్థితి. ఎందుకంటే తెల్లారి నుంచి కష్టపడి మధ్యాహ్నం తెల్లవారే 6 గంటలకి వారి పనుల్లోకి వస్తారు, మధ్యాహ్నం వండుకోలేని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో వారికి నిజంగా ఇది చాలా ఉపయోగపడుతుంది. మధ్యాహ్నం ఇక్కడికి వచ్చి భోజనం చేస్తే మాకు 5 రూపాయలకి ఇటువంటి ఫుడ్ దొరుకుతాయి కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉంటుందంటూ కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి. అయితే దీనికి అనుగుణంగానే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి రాబోయేటప్పటికి మొత్తం అన్నీ కూడా మళ్ళీ పూర్తిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మళ్ళీ మొదటి నుంచి మొత్తం అంతా కూడా ఏర్పాటు చేశారు. మనం చూసుకుంటే చాలా అంటే గత మాదిరిగా కాకుండా ఇప్పుడు పూర్తిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అయితే కానీ మొత్తం లైట్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లోపల కూడా కూర్చొని తినే విధంగా కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ఇది ఒక మంచి ఈ స్కీమ్ అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే గతంలో మాకు ఏదైతే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇవన్నీ అన్నా క్యాంటీన్లు అన్నీ మూసివేసిందో అప్పటి నుంచి కూడా ప్రజలు కొత్త నిరాశకు గురయ్యారు. ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వచ్చినప్పటికీ కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మారడంతో అన్నా క్యాంటీన్లు అన్నీ ప్రారంభమయ్యాయి. ఈ నెల 15 నుంచి కూడా ఈ అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేస్తారు. అక్కడి నుంచి కూడా ప్రారంభం అవుతాయి. అయితే రోజుకి కనీసం 5,000 నుంచి 10,000 మంది అన్నా క్యాంటీన్ల దగ్గరికి వస్తారు అని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. దానికి అనుగుణంగానే అన్ని చర్యలు కూడా తీసుకున్నాం. కేవలం వంట విషయంలో కూడా అంతా యూనిక్గా అంటే ఆయిల్ దగ్గర నుంచి వాడుతున్న వెజిటేబుల్స్ వరకు కూడా అన్ని కూరగాయల వరకు కూడా అంతా కూడా చాలా యూనిక్గా వాడతాం. ఖచ్చితంగా కూడా పేద ప్రజలకి అన్నం పెట్టే విషయంలోని చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి వెనకడుగు వేయొద్దు, ఒక మంచి ఆహారకరమైన ఫుడ్ వాళ్ళకి అందించాలంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక దృఢ సంకల్పంతో ఈ అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. అయితే ఈ విధంగానే ఇప్పుడు అన్నా క్యాంటీన్లని ఈ నెల 15 నుంచే అధికారంగా ప్రారంభించడం కూడా జరుగుతుంది. జనాలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి తింటారు కాబట్టి వారికి కావాల్సిన సదుపాయాలు అలాగే ఈ తెల్లవారు 8 నుంచి 9:30 వరకు కూడా టిఫిన్స్ అన్నీ ఉంటాయి. తర్వాత మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు కూడా ఈ మధ్యాహ్నం భోజనం అయితే ఉంటుంది. ఆ తర్వాత సాయంత్రం కూడా మళ్ళీ యథావిధిగా ఈ భోజనం కూడా ఉంటుంది. అయితే ఇప్పటికే దీనికోసం ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తూ ఉంటారు. దానికి సంబంధించి కూడా అన్ని సదుపాయాలు ఇప్పటికే ఏర్పాటు చేశామని అధికారులు కూడా తెలపడం కూడా జరిగింది. ఇది మీ కెమెరామ్యాన్ వేణుతో జర్నలిస్ట్ దత్తాత్రేయ, మెగా 9 టీవీ, విశాఖపట్నం.